ఈరోజు మనం స్మార్ట్ కాంట్రాక్ట్స్లో అసలు మనీ ఎలా స్టీల్ అవుతుందో చూద్దాం. ఓకే, నేను జస్ట్ శాంపిల్ అనమాట. ఇది జస్ట్ చిన్న కాంట్రాక్ట్స్. ఇది ఒక వల్నరబుల్ కాంట్రాక్ట్, ఇంటెన్షనల్గా వల్నరబుల్గా రాయడం జరిగింది. ఓకే, మనము డిప్లాయ్ చేస్తాము. కన్స్ట్రక్టర్ అంటే స్టార్టింగ్ మన కాంట్రాక్ట్ డిప్లాయ్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, ఇక్కడ ఉన్న కండిషన్స్తో 30 ఇతర ఉంటేనే ఇది మనకు రన్ అవుతుంది. ఇది రన్ అవ్వకపోతే ఈ కాంట్రాక్ట్ డిప్లాయ్ అవ్వదు. సో మనం 30 ఇతర ఇస్తున్నాం. ఈ 30 ఇతర నేను స్టీల్ చేసి చూపిస్తాను. సపోజ్ ఇదే లైవ్లో ఉంది, ఎథర్ స్కాన్లో. ఐ మీన్ లైక్ ఇదే లైవ్లో చైన్లో డిప్లాయ్ అయింది. ఓకే, విత్డ్రావల్, మన ఫండ్స్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఓకే, గెట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. రిసీవ్, ఈ పేయబుల్ ఫంక్షన్ ఎందుకంటే ఎథీరియం సెండ్ చేయడానికి కానీ రిసీవ్ చేయడానికి కానీ పేయబుల్ అనేది ఉండాలి. అప్పుడే మనకి ఎథీరియం సెండ్ కానీ రిసీవ్ కానీ అవుద్ది. ఎక్స్ప్లోర్ రాస్తాము, కన్స్ట్రక్టర్ సేమ్. మనం అటాక్ రావడంటే మనమే, ఎవడైతే కాంట్రాక్ట్ రన్ చేస్తుంటే మెసేజ్ డాట్ సెంటర్ అంటే ఏ మనము అడ్రస్తో దీన్ని రన్ చేస్తున్నాము అది అటాక్ చేస్తున్నాము. డ్రైన్, గెట్ బ్యాలెన్స్. డ్రైన్ అంటే ఫండ్స్ అన్నీ రిలీజ్ చేసేయడం, ఓకే, తీసేయడం. అటాక్ అంటే మనము స్టీల్ చేయడం అనమాట. ఈ ఫంక్షన్ రాసుకున్నాము. అటాకర్ ఐ వలనరబుల్, ఆ రాసిన వలనరబుల్లో విత్డ్రా అవ్వాలన్నమాట. దీనికి ఏం చెక్ లేదు, చూసారా? చూడండి, ఇక్కడ విత్డ్రావల్కి మనకి ఇక్కడ ఏమీ చెక్ లేదు. అంటే ఓన్లీ నువ్వు అడ్మిన్ అయితేనే విత్డ్రా చేయగలరు అలా లేదు, ఎవరైనా విత్డ్రా చేసుకోవచ్చు. అలాగుంది, వల్నరబుల్గా ఉంది ఫంక్షన్. మనం ఇది డిప్లాయ్ చేద్దాం. ఫస్ట్ కంపైల్, ఇది కూడా కంపైల్. వల్లోకి వద్దాం. వల్ అంతా ఇప్పుడు సపోజ్ 30 ఉంది కదా, మనము ఏ 30 వాల్యూ ఇవ్వకుండా మనం డిప్లాయ్ చేయడం చూద్దాం. చూడండి, రిజెక్ట్ అయిపోతుంది. ట్రాన్సాక్షన్ హ్యాస్ బిన్ రివర్టెడ్ డ్యూ టు ది ఇనిషియల్ డేట్, రీజన్ ప్రొవైడెడ్ ఫర్ ద కాంట్ డిప్లాయ్ విత్ 30 ETH. చూసాం, మనం 30 ETH ఇస్తేనే డిప్లాయ్ అవుతుంది. 30 ETH ఎక్కడ ఉంటుంది చూసారా? ఇక్కడ అమౌంట్ ఉంది చూసారా? ఇక్కడ మనము ETH సెలెక్ట్ చేసుకోవాలి. ETH 30 Ethereum డిప్లాయ్. ఇప్పుడు మనం డిప్లాయ్ చేసే ముందు గెట్ బ్యాలెన్స్ చూద్దాం అంటుందో. చూడండి, 30 Ethereum ఉంది. ఇది మీకు వేలో చూపిస్తుంది. వే అంటే అది ఒక ఫామ్ అనమాట. ఇప్పుడు కిలోమీటర్, మీటర్ అలాగే అనమాట. ఇథీరియం వే అనమాట, ఇంకా స్మాల్ ఫామ్ ఇథీరియంకి. ఓకే, వేలో చూపిస్తుంది, గెట్ బ్యాలెన్స్ వే. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎక్స్ప్లోర్ కాంట్రాక్ట్ అవుదాం. ఓకే, ఎక్స్ప్లోర్ కాంట్రాక్ట్ డిప్లాయ్ చేద్దాం. ఇప్పుడు అటాక్ చేస్తాం కదా, అటాక్ మనం ఏ కాంట్రాక్ట్ కావాలంటే మనం దేన్నైతే అటాక్ చేస్తామో ఆ కాంట్రాక్ట్. ఇది వల్నరబుల్ కదా, కాపీ చేసుకుందాం. ఫస్ట్ మనం గెట్ బ్యాలెన్స్ చెక్ చేద్దాం. ఎంత ముందు 0 ఉంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ కాపీ చేసుకుని పేస్ట్ చేసాం కదా ఆల్రెడీ. అటాక్ చేద్దాం. ఇప్పుడు అటాక్ చేసిన తర్వాత గెట్ బ్యాలెన్స్ వచ్చేసాం. 30 ETH వచ్చింది మనకి ఇక్కడ అటాక్ చేయడం వల్ల. ఇలాగా స్మార్ట్ కాంట్రాక్ట్స్లో అటాక్, అదే ఆన్ చైన్లో అటాక్ జరుగుతుంటాయి అనమాట. ఓకే, ఇట్లా. ఓకే, మనం ఎక్స్ప్లోర్ రాద్దాం. ఇప్పుడు డ్రైన్ చేద్దాం. డ్రైన్ చేస్తే ఏంటంటే మన ఫండ్స్ అన్నీ పోతాయి మన దగ్గర నుంచి. డ్రైన్, గెట్ బ్యాలెన్స్ 0. చూసారా, మన ఫండ్స్ అన్నీ మేవి లేవు. ఇప్పుడు ఇందులో చూద్దాం, తీస్తాం కదా 30 ETH తీస్తాం కదా వల్నరబుల్ కాంట్రాక్ట్ నుంచి. అక్కడ మనం చెక్ చేస్తే 0 బ్యాలెన్స్ ఉంటుంది. ఇదిగో 0 బ్యాలెన్స్ ఉంది. గెట్ బ్యాలెన్స్ 0 బ్యాలెన్స్. ఇక్కడ మనకు ఫండ్స్ లేవు ఇంకా. ఓకే, అట్లా అనమాట. స్మార్ట్ కాంట్రాక్ట్ జస్ట్ డెమో చూపిస్తున్నాను మీకు, అటాక్స్ ఎలా జరుగుతాయి అన్నట్టు. రియల్ వరల్డ్లో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది కోడ్ అండర్స్టాండ్ చేసుకోవడము. డిఫరెంట్ కైండ్ ఆఫ్ వల్నరబుల్స్ ఉంటాయి. ఫ్లాష్ లోన్స్ అని, ఫ్లాష్ లోన్ కాంట్రాక్ట్ వల్నరబిలిటీ, ఒరాకిల్ చైన్ వల్నరబిలిటీ అని ఈ టైప్లో ఉంటాయి. ఈవెన్ I too don't know exactly like how to write the POC code and everything. They use ఫౌండ్రీ అనేది ఒకటి ఉంటుంది, దాంతో యూజ్ చేసి ఎక్స్ప్లోర్ట్స్ అనేవి రాస్తారు. కొంతమంది రిపోర్ట్ చేస్తారు, మెజారిటీ ఆఫ్ ది రిపోర్ట్ చేయరు, ఫండ్స్ తీసుకొని చెక్ చేస్తారు. జస్ట్ మీరు చాట్ జీపీటీలోకైనా గూగుల్లోకైనా వెళ్ళి అసలు రీసెంట్ క్రిప్టో ఎక్స్ప్లోర్ట్స్ అని కొడితే మీకు వస్తుంది. 1 billion స్టీలింగ్, 70 million, 80 million, అలా పెద్ద పెద్ద అమౌంట్స్ అటాకర్స్ ఎలా స్టీల్ చేస్తారో మీకు తెలుస్తుంది. జస్ట్ మీరు వెళ్ళి చెక్ చేయాలి, మీకు తెలుస్తుంది. రీడ్ చేయండి. వాజరిక్స్ కూడా చాలా అటాక్ గురైంది. అది Web 2 అటాక్ అనమాట. జావా స్క్రిప్ట్ ఫైల్లో చిన్న లూప్ హోల్ వెతికి వాళ్ళు సొంత కోడ్ అప్లోడ్ చేసి ఫిష్ చేశారు. ఫిష్ చేయడం ద్వారా అటాక్ చేశారు. కొంతమంది ఏంటంటే కీస్ వదిలేస్తారు. ఇప్పుడు మెటామాస్క్ ఏంటంటే ఇంపార్టెంట్ ప్రైవేట్ కీస్ వాలెట్స్కి. అలా మల్టీ సిగ్నేచర్ వాలెట్స్ అని ఉంటాయి. ఆ కీస్ కానీ దొరికాయి అనుకోండి, డబ్బులన్నీ పోతాయి. అండ్ ఇది ఎవరి చేతిలో ఉండదు. స్మార్ట్ కాంట్రాక్ట్స్ అనేవి ఎవరి చేతిలో ఉండదు. నీ చేతిలో ఉండవు, నా చేతిలో ఉండవు.
టెక్నాలజీ అలా డిజైన్ చేయబడింది. బ్యాంక్స్ ఎవరి కంట్రోల్లో ఉంటాయి, బ్యాంక్ ఓనర్స్ కంట్రోల్లో ఉంటాయి. దే కెన్ డూ ఎనీథింగ్ కదా. కానీ ఇది అలా కాదు, ఎవరి కంట్రోల్లో ఉండదు. వన్స్ డిప్లాయ్ అయిపోయిందంటే కోడ్ రన్ అవుతుంది అంతే. కోడ్ ఈజ్ ద లా, కోడ్ ఈజ్ ద కింగ్. అలా ఉందన్నమాట బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే అంతే. సో ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. ఇంకా మీరు కావాలనుకుంటే నా అదర్ వీడియోస్ చెక్ చేయండి, హ్యాకింగ్ గురించి మీకు ఇంకా తెలుస్తుంది. అండ్ మీరు మనతో మాట్లాడాలనుకుంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి, యూ కెన్ కాంటాక్ట్ మీ.